హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. నేను చేసుకునే పద్ధతి మీకు చూపిస్తాను. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను చేసే పద్ధతి కూడా మీకు నచ్చితే మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒకసారి ఈ పద్ధతిలో కూడా చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందండి. చెప్పే కొలతలతో చక్కగా కుదురుతుందండి ఈ పాయసము. ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని బాదం పలుకులు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కొబ్బరి ముక్కలు వేయడం ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చండి. ఈ ముక్కలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పాయసము. అలాగే జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కుడుములు చేయడానికి బియ్యం పిండి నేను ఈ గ్లాస్ కొలతతో తీసుకుంటున్నానండి. అదే గ్లాస్ కొలతతో ప్యాన్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగాక 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. తర్వాత నీళ్లు మరిగిన తర్వాత ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. గ్లాస్తో అయితే నీళ్లు కొలిచి పోసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి తీసుకుని కలుపుకోవాలండి. నీళ్ళలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. గరిటెతో బాగా అదుముతూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. పిండంతా బాగా కలిసిపోయిందండి. 1 గ్లాసు నీళ్ళకి 1 గ్లాసు పిండి కొలత సరిగ్గా సరిపోతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే కొలతలు కొద్దిగా పెంచుకోండి. మీరు పెద్ద గిన్నెడు బియ్యం పిండి తీసుకుంటే గనక ఏ గిన్నెతో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నారో అదే గిన్నెతో మీరు నీళ్లు తీసుకోండి. అంతేనండి, 1కి 1 నీళ్లు పోసారంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టేసుకుని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఉడికించుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని 2-3 గంటల సేపు నానబెట్టుకున్నాను. తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఈ విధంగా బద్దను నలిపితే నలుగుతుంది చూడండి. 2 వేళ్ల మధ్యలో పెట్టి నొక్కితే నలిగిపోయింది. ఇక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న పిండి చల్లారిందండి. మెత్తగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. నీళ్ళేమీ కలపక్కర్లేదండి. చేతికి నెయ్యి రాసుకుని పిసుకుతూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండాలి మనకి. అలా అయితే ఉండ్రాళ్ళు పాలల్లో వేసినప్పుడు కరిగిపోకుండా బాగా ఉడుకుతాయి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పిండిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండి ముద్దను ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఆ పిండిని పల్చగా చేసుకోవాలండి. గరిటె జారుడుగా చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ తీసుకుని పిండి ఏ గ్లాస్ కొలతతో తీసుకున్నామో అదే కొలతతో 3/4 వంతు వరకు బెల్లం తీసుకోవాలండి. మనము పిండి నిండుగా తీసుకుంటే కొద్దిగా తగ్గించి తీసుకోవాలండి. 3/4 వంతు బెల్లం తీసుకోవాలి. దానికి 1 గ్లాసున్నర నీళ్లు పోసి మరగనివ్వాలండి. తీగ పాకం అది రానక్కర్లేదండి. పాకం ఏం రానక్కర్లేదు, కరిగితే చాలు. ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2.5 గ్లాసుల పాలు పోసుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత ఈ పాలల్లోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని ఇందులో వేసేసుకోవాలండి. 5 నిమిషాల పాటు పాలల్లో ఈ ఉండ్రాళ్ళని ఉడకనివ్వాలి. ఈ ఉండ్రాళ్ళు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ముందుగా నీళ్ళలో కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఒకటే దగ్గర పోయకుండా అలా చుట్టూ తిప్పుతూ పోసుకోవాలి. ఈ విధంగా పోయటం వల్ల ఈ పాయసం చిక్కగాను అలాగే క్రీమీగాను కనబడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉండ్రాళ్ళు ఉడికిపోయాయండి. స్టవ్ ఆపేసి చల్లారనిచ్చిన తర్వాత ముందుగా మనము కరిగించి పెట్టుకున్న బెల్లం మిశ్రమం వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పొడి వేసుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులు అన్నీ కూడా వేసి కలిపేసుకోవాలండి. అంతే అండి,
ఎంతో టేస్టీగా ఉండే గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి. మేము ఈ విధంగా చేసుకుంటాము. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది చిక్కగా అయిపోతే కొద్దిగా పాలు పోసుకోవచ్చండి. గణపయ్యకి నైవేద్యంగా పెట్టడానికి రెడీ చేసేస్తున్నాను. ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఈ కుడుముల పాయసాన్ని మీరు కూడా తయారు చేసి ఈ విధంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. వెంటనే మీ కోరిన కోరికలన్నీ కూడా స్వామివారు నెరవేరుస్తారు. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.